కోలీవుడ్ లో ఒకప్పుడు సూపర్ స్టార్ రజనీ నటించిన సినిమాలు టాక్ ఎలా ఉన్నా కూడా సెన్సేషనల్ కలెక్షన్లతో మాస్ రచ్చ చేసేవి. తర్వాత టైంలో అలాంటి స్టార్డమ్ ను సొంతం చేసుకున్న కోలీవుడ్ టాప్ హీరో దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ సినిమా ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా వచ్చి మిక్స్డ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నా కూడా ఎక్సలెంట్ కలెక్షన్లతో దుమ్ము దుమారం లేపుతూ దూసుకుపోతూ ఉంది. రిలీజ్ కి ముందు పెద్దగా హైప్ ఏమీ లేకపోయినా రిలీజ్ తర్వాత మిక్స్డ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న సెన్సేషనల్ కలెక్షన్లతో లాంగ్ వీకెండ్ లోనే 280 కోట్లకు పైగా గ్రాస్ ను వసూలు చేసిన ఈ సినిమా 5వ రోజు సాధించిన కలెక్షన్లతో 300 కోట్ల రేంజ్ మార్క్ ను అధిగమించి సంచలనం సృష్టించింది. ఇప్పుడు హైప్ లేని సినిమా మిక్స్డ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న 5 రోజుల వ్యవధిలోనే 300 కోట్ల మార్క్ ను అందుకోవడం మామూలు విషయం కాదు. ఓవరాల్ గా విజయ్ కెరీర్ లో ఈ సినిమా 4వసారి 300 కోట్ల గ్రాస్ మార్క్ అందుకున్న సినిమాగా సంచలన రికార్డును నమోదు చేసింది. ఇప్పుడు ఇది వరకు విజయ్ కెరీర్ లో బిగిల్ మూవీ, వారిసు సినిమా అలాగే లియో సినిమాలు 300 కోట్ల క్లబ్ లో ఎంటర్ అయ్యాయి. ఇప్పుడు గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ సినిమా 4వసారి 300 కోట్ల గ్రాస్ మార్కును అధిగమించేసి కోలీవుడ్ హీరోలలో మరెవ్వరూ కూడా అందుకోలేని రేర్ రికార్డును నమోదు చేశాడు విజయ్. 4 సార్లు 300 కోట్ల మార్కును అందుకోవడం మామూలు విషయం కాదు. వర్కింగ్ డేస్ లో కూడా మిక్స్డ్ రెస్పాన్స్ తో మంచి హోల్డ్ ను చూపెడుతూ ఉన్న ఈ సినిమా ఇలానే లాంగ్ రన్ ను కొనసాగిస్తే బ్రేక్ ఈవెన్ ను అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇప్పుడు మరి మొత్తం మీద లాంగ్ రన్ లో ఈ సినిమా 400 కోట్ల మార్కును అందుకోగలిగితే అంతకు మించిన అచీవ్మెంట్ ఉండదనే చెప్పాలి. మరి బాక్సాఫీస్ దగ్గర సినిమా ఏ రేంజ్ లో జోరును చూపించి మిగిలిన రన్ ను కొనసాగిస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.